హాయ్ ఫ్రెండ్స్, ఈశ్వర్ మీడియా సబ్స్క్రైబర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో దాసరి నారాయణరావు గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ దాసరి నారాయణరావు గారు మే 4, 1947 జన్మించారు. మే 30, 2017 మరణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయ నాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కళాశాలలో చదివే రోజులలో బి.ఈ. డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఆ సమయంలో ఈయన పేరిట 18,000కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాత మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తీసిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశములో ప్రధాన పాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు, ఒసేయ్ రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు, బహుమతులు అందుకున్నాడు. బాల్యం 1947 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. వారు మొత్తం 6 సంతానం. 3 మగపిల్లలు, ఆడపిల్లలు. దాసరి 3వ వాడు. వారి నాన్న తరం వరకు వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్లను మాత్రం చదివించారు వాళ్ల నాన్న. దాసరి 6వ తరగతికొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు 3 పావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూ.6వ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కాని ఒక మాస్టారు సాయంతో మళ్లీ చదువు కొనసాగించాడు. రాజకీయం రాజీవ్ గాంధీ పాలనాకాలములో దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించారు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు, గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నవీన్ జందాల్ నుంచి 2.25 కోట్లు లంచంగా తీసుకున్నారని ఇద్ది మీద కేసు వేయడం జరిగింది. అవార్డులు 1974లో తాత మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. స్వర్గం నరకం సినిమా బహుమతిని పొందారు. 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. 1986లో తెలుగు సంస్కృతి, తెలుగు చిత్ర రంగంనకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళాసాగర్, శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డును 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డును 10 సంవత్సరాలు వరుసగాను గెలుచుకున్నారు. జ్యోతిచిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డును 3 సార్లు పొందారు. పాతకాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు. ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డులను గెలుచుకున్నాయి. మరణం దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు.